హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1633కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చక్కచక్క చూసేద్దాం. సో మొదటి నుంచి చూస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ ఎక్స్ఆర్ హెడ్సెట్స్ మీద వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. సో వీటిని ఇప్పటికే చాలాసార్లు వీళ్ళు షోకేస్కి అయితే తీసుకొచ్చారు. ఇదిగో మేము తెచ్చేస్తున్నాం అని. సో ఇప్పటికీ ఇంకా తీసుకురాలేదు కమర్షియల్గా, అంటే సేల్కి అయితే వీళ్ళు ఇంకా తీసుకురాలేదు, లాంచే చేయలేదు. ఇక సేల్కి ఏం తీసుకొస్తారు. అయితే ఇప్పుడు వీటి సేల్ డేట్ అంటూ ఒక డేట్ అయితే బయటకు వచ్చింది. సెప్టెంబర్ 29వ తారీఖున వీటిని అయితే లాంచ్ చేయబోతున్నారంట. అక్టోబర్ 13వ తారీఖు నుంచి కొరియాలో వీటిని సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. అంటే ఫస్ట్ వీళ్ళు కొరియాలోనే తీసుకొస్తారు, ఇప్పుడప్పుడే వీళ్ళు గ్లోబల్గా లాంచ్ చేస్తారని హోప్స్ కూడా లేవు. మేబీ వస్తే నెక్స్ట్ ఇయర్ యూఎస్లో ఏమైనా సేల్కి తీసుకొస్తారేమో. మన ఇండియాకి అయితే మాత్రం ఇంకో 2 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే. శాంసంగ్ అన్ప్యాకెడ్ ఈవెంట్ నెక్స్ట్ మంత్ జరగబోతుంది కదా, దానికి సంబంధించిన డేట్ కూడా బయటకు వచ్చింది. జూలై 9వ తారీఖున జరగబోతున్నట్టుగా చెప్తున్నారు. సో ఇక్కడ మనకి శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 అలాగే జెడ్ ఫ్లిప్ 7 ఈ 2 మొబైల్స్ని అయితే లాంచ్ చేస్తారు. మళ్ళీ ఇక్కడ ఈ హెడ్సెట్ని షోకేస్కి తీసుకొస్తారని చెప్పేసి మళ్ళీ వినిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే ఎన్ఎఫ్సి. సో మన మొబైల్ ఫోన్స్లో ఇది ఎక్కువగా చూస్తూ ఉంటుంటాం. ఎక్కువగా ఫ్లాగ్షిప్ మొబైల్స్లోనే ఈ ఎన్ఎఫ్సి అయితే ఉంటుంది. కాంటాక్ట్లెస్ పేమెంట్లు అవి చేయడానికి కోసం ఇది బాగా యూజ్ అవుతుంది. కాకపోతే ఇవి మనకి డిస్టెన్స్ ఎక్కువే ఉండదు, జస్ట్ ఇలాగా అంటించుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే 0.5 సెంటీమీటర్ డిస్టెన్స్లోనే ఇది కనెక్ట్ అయితే అవుతుంది. అయితే ఈ రోజున ఎన్ఎఫ్సి ఫామ్ ఎన్ఎఫ్సి 15 వర్షన్ అయితే అనౌన్స్ చేసిందనమాట. సో ఇంతకుముందు ఉన్న ఎన్ఎఫ్సి కాంటాక్ట్ డిస్టెన్స్తో కంపేర్ చేస్తే సో ఇది డిస్టెన్స్ అనేది మనకి ఇంకా 4 టైమ్స్ అయితే పెరుగుతుంది. అంటే 2 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఇది కనెక్ట్ చేయగలదని చెప్పి చెప్తున్నారు. సో ఈ కొత్త ఎన్ఎఫ్సి వర్షన్ అనేది రాబోయే రోజుల్లో స్మార్ట్ వాచెస్లోను స్మార్ట్ ఫోన్స్లోను చూస్తాము. ఇక రియల్మీ 15 సిరీస్ మొబైల్స్, 14 సిరీస్ మొబైల్స్ లాంచ్ చేసి మొన్నే లాంచ్ చేశారు. అప్పుడే 15 సిరీస్ మొబైల్స్ని నెక్స్ట్ మంత్ లాంచ్ చేయబోతున్నట్టుగా అభిషేక్ యాదవ్ లీక్ అయితే చేశాడు. సో దీని ప్రకారం మనకి నెక్స్ట్ మంత్ జూలైలో 3rd వీక్లో ఈ మొబైల్స్ని లాంచ్ చేయొచ్చు అని చెప్పి తెలుస్తుంది. ఈసారి మనకి రియల్మీ 15 ప్రో 15 ప్రో లైట్ కూడా ఉండబోతుందంట. ముందు లైట్ వేరియంట్ అయితే వస్తుందని తెలుస్తుంది, ఎందుకంటే ఇంతకుముందు మనకి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కొన్ని బయటకు అయితే వచ్చినాయి. ఇక నెక్స్ట్ చూస్తే ఒప్పో రెనో 14 సిరీస్ మొబైల్ ఫోన్స్ ఇండియా లాంచ్ కన్ఫర్మ్ అయితే అయింది. జూలై నెలలో ఈ మొబైల్స్ అయితే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా ఒప్పో ఇండియా దీన్ని అయితే టీజ్ చేస్తుంది. మొత్తం 2 మోడల్స్ అయితే రాబోతున్నాయి, రెనో 14 అండ్ 14 ప్రో. ఈ 2 మోడల్స్ 14లో MediaTek Dimensity A350 ఈ ప్రాసెసర్ ఉంటుంది. 14 ప్రోలో 8450 ఈ ప్రాసెసర్ ఉంటుందన్నమాట. ఆల్రెడీ వీటిని వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు. అక్కడ ఒక దాని ప్రైస్ 33,000 పెడితే ఇంకో దాని ప్రైస్ 41,500 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. కానీ మన ఇండియాకి వచ్చేసరికి ఈ ప్రైజుల్లో రాదు. మనకి రెనో 14 ఈజీగా 40,000 రూపాయలు ప్రైస్ పెడతారు. 14 ప్రో ఈజీగా 50,000 రూపాయలు ప్రైస్ పెడతారు. లాస్ట్ టైం కూడా వీళ్ళు ఇదే చేశారనమాట. 13 సిరీస్ మొబైల్స్ తెచ్చినప్పుడు ఇంచుమించు అయ్యే ప్రైజులు పెట్టారు, అవే ప్రైజులకి అయితే లాంచ్ చేస్తారు. ఇక OnePlus బుల్లెట్ వైర్లెస్ G3 నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ మన ఇండియాలో లాంచ్ చేసింది. 4.4mm డైనమిక్ డ్రైవర్ అయితే ఉంటుంది. 36 అవర్స్ వరకు మీకు ప్లేబ్యాక్ టైం అయితే వస్తుంది. IP55 రేటింగ్ ఉంటుంది. 3D స్పేషియల్ ఆడియో సపోర్ట్ ఉంది. బ్లూటూత్ 5.4 కనెక్టింగ్తో అయితే వస్తుంది. ANC సపోర్ట్ లాంటిది అయితే ఏమీ లేదు. దీని ప్రైస్ చూసుకుంటే మనకి 1,699 రూపాయలు ప్రైస్ పెట్టారు. జూన్ 24వ తారీఖు నుంచి వీడిని సేల్కి తీసుకురాబోతున్నారు. యాక్చువల్గా 23వ తారీఖు అనుకుంటా. సో రియల్మీ కూడా నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ లాంచ్ చేస్తుంది. నేను అనుకోవడం అది 1200-1300 రూపాయలు ఉంటుంది. వెయిట్ చేసి ఏది తక్కువగా ఉంటే అది తీసుకోవడం బెస్ట్. రెండిట్లోనూ ఇంచుమించు సేమ్ స్పెసిఫికేషన్సే ఉంటాయి. ఇక వివో T4 లైట్ ఈ మొబైల్ని ఈ నెల 24వ తారీఖున లాంచ్ చేయబోతున్నట్టుగా వివో టీజ్ చేస్తుంది. యాక్చువల్గా ఈ మొబైల్ ఏం కాదు, IQ G10 లైట్ అనే మొబైల్ని నిన్న లాంచ్ చేసింది కదా, 10,000 రూపాయలు ప్రైస్ పెట్టింది. సో అదే మొబైల్ని వీళ్ళు మళ్ళీ వివోలోకి రీబ్రాండ్ చేసి తీసుకొస్తున్నారు. ఈ మొబైల్ కూడా 10,000 రూపాయలు పెడతారు. కార్డ్ ఆఫర్ అని చెప్పి ఇంకో 500 మనం మహాన్ కొడతారు. ఇక వివో X Fold 5 డైమెన్షన్లు ఇవైతే బయటకు వచ్చింది. ఈ మొబైల్ కూడా 25వ తారీఖున చైనాలో లాంచ్ చేయబోతున్నారు. ఫోల్డింగ్ మొబైల్ అనమాట. సో గతంలో వీళ్ళు తీసుకొచ్చిన Fold 3తో కంపేర్ చేస్తే, అంటే Fold 4ని తేలేదు వీళ్ళు, డైరెక్ట్గా Fold 5ని తీసుకొస్తున్నారు. దాంతో కంపేర్ చేస్తే 2mm థిక్నెస్ తక్కువగా ఉంటుంది, అలాగే 20 గ్రామ్స్ వెయిట్ కూడా తక్కువగా ఉంటుంది అంటున్నారు. దీని ప్రకారం మనకి 216 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది, 9.2mm థిక్నెస్ ఉంటుంది. ఫోల్డ్ చేస్తే మళ్ళీ అన్ఫోల్డ్ చేస్తే మనకి 5mm థిక్నెస్ ఉంటుందని తెలుస్తుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 40 వాట్ వైర్లెస్ ఛార్జింగ్, 6000 mAh బ్యాటరీ, IPX9 ప్లస్ రేటింగ్తో రావచ్చు అని చెప్పి తెలుస్తుంది. ఇక పోకో F7 జూన్ 24వ తారీఖున లాంచ్ కాబోతున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఇందులో ప్రాసెసర్ కన్ఫర్మ్ అయింది. స్నాప్డ్రాగన్ 8th జనరేషన్ 4 ప్రాసెసర్తో ఈ మొబైల్ అయితే రాబోతుందంట. యాక్చువల్గా IQ Neo G10 సేమ్ ప్రాసెసర్తోనే మన ఇండియాలో లాంచ్ చేశారు. ఫస్ట్ మొబైల్ అదే, దాని తర్వాత అదే ప్రాసెసర్తో రాబోతున్న సెకండ్ మొబైల్ ఇది అవుతుంది అనమాట. సో దీని తర్వాత మనకి నథింగ్ ఫోన్ 3 సేమ్ ప్రాసెసర్తోనే రాబోతుంది. మరి ఈ మొబైల్ ప్రైస్ ఎంత పెడతారు చూడాలి. నియో G10 ప్రైస్ చూస్తే దగ్గర 32,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. సో దానికన్నా తక్కువ ప్రైస్లో తీసుకొస్తే వీళ్ళకి బెటర్ మార్కెట్ ఉంటుంది. అండర్ 30Kలో తీసుకొస్తే బాగుంటుంది. ఇక శాంసంగ్ గెలాక్సీ M36 ఇండియా లాంచ్ డేట్ అయితే బయటకు వచ్చింది. మనకి జూన్ 27వ తారీఖున ఈ మొబైల్ని అయితే
లాంచ్ చేయబోతున్నారు. అమెజాన్ ద్వారా సేల్కి అయితే తీసుకొస్తున్నారు. ఇందులో శాంసంగ్ ఎక్సినోస్ 1380 ఈ ప్రాసెసర్ ఉంటుంది. సో ఓకే, ప్రాసెసర్తో ప్రాబ్లం అయితే ఏం లేదు, కానీ యాక్చువల్గా మొబైల్ అండర్ 20Kలో వస్తుందని చెప్పేసి ఓదర కొడుతున్నారు. సో ఇదే మరి కామెడీ అంటే. ఆ ప్రాసెసర్కి ఆ ప్రైస్ ఏంటి, 13-14 వేల రూపాయలకి అలా తీసుకురావాల్సిన ప్రాసెసర్ అది. అండర్ 20,000 అంటున్నారంటే వీళ్ళు గేఫర్లు అన్నీ పెట్టి 17-16 వేల రూపాయలకైనా లాంచ్ చేయాలన్న కొంచెం ఐడియా ఉంటుందిగా. అయినా చూడాలి. M35 ఇంతకుముందు ఇలాగే 20,000 రూపాయల లోపు తీసుకొచ్చారు. సో మరి M36 అంటే వీళ్ళు కూడా ఈ మొబైల్ కూడా 20,000 రూపాయల లోపు తీసుకురావాలని చెప్పి వీళ్ళకి ఆశ ఉండే ఉంటుంది. కానీ మరీ అంత అత్యాశ పనికిరాదు. ఇక నెక్స్ట్ చూస్తే యాపిల్ ఫోల్డింగ్ మొబైల్. వీళ్ళు ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు, కానీ ఇదిగో వస్తుంది అదిగో వస్తుందని చెప్పి మనకి న్యూస్లు అయితే మాత్రం వస్తూనే ఉంటాయి. అయితే ఈసారి న్యూస్ పక్కా అయినట్టుగా తెలుస్తుందన్నమాట. యాక్చువల్గా ఈ మొబైల్స్ మనకి నెక్స్ట్ ఇయర్ అయితే లాంచ్ చేయబోతున్నారంట. కాకపోతే ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో ఈ ఇయర్ Q3లో స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఫాక్స్కాన్ ఉంది కదా, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటుంది వీళ్ళు మొబైల్స్. సో వీళ్ళొసరికి Q3 Q4లో వీటికి సంబంధించిన ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం దగ్గర 15-20 మిలియన్ మొబైల్ ఫోన్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్డర్ చేశారంట వీళ్ళు. అంటే ఓన్లీ నెక్స్ట్ ఇయర్ ఒక చోటకే కాదు, 2027-28లో కూడా వీటిని కంటిన్యూ చేయాలని వీళ్ళు అనుకుంటున్నారు. అంటే దీని ప్రకారం చూస్తే ఎవ్రీ ఇయర్ ఒక ఫోల్డింగ్ మొబైల్ అయితే రాదు యాపిల్ నుంచి. 2-3 ఇయర్స్కి ఒకసారి ఒక ఫోల్డింగ్ మొబైల్ వీళ్ళు తెచ్చేలా ఉన్నారు. ఏదేమైనప్పటికీ మార్కెట్లో ఫోల్డింగ్ మొబైల్స్ అయితే ఇప్పుడు చాలా బ్రాండ్లు తెచ్చేస్తున్నాయి. చిన్న బ్రాండ్లు కూడా మనకి, అంటే ఇన్ఫినిక్స్ టెక్నో లాంటి బ్రాండ్లు కూడా ఫోల్డింగ్ మొబైల్ తెచ్చేస్తున్నాయి. కానీ యాపిల్ తీసుకొస్తుందంటే దానికి ఒక ప్రత్యేకత ఉండాలి. సో ఏంటి వీళ్ళ ప్రత్యేకత అంటే, జీరో క్రీజ్తో ఇది రాబోతుందంట. మనకి మామూలుగా ఫోల్డింగ్ మొబైల్స్లో ఎక్కువగా మన డిస్టర్బ్ చేసేది ఫోల్డ్ చేసినప్పుడు సెంటర్ ఆ మడత ఉంటుంది చూసారా, ఆ మడతే మన డిస్టర్బ్ చేసేది. కాకపోతే యాపిల్ తీసుకొచ్చే ఈ మొబైల్ ఫోన్స్లో మనకి ఆ సెంటర్ మడత ఉండదు ఫోల్డ్ చేసినా అని చెప్తున్నారు. సో అదే నిజమైతే మాత్రం ఇది ఒక మంచి మూవ్ అవుతుందన్నమాట. మిగిలిన కంపెనీలు కూడా వీళ్ళ టెక్నిక్ కనిపెట్టి వాళ్ళు కూడా తెచ్చేస్తారు. ఇక మొబైల్ ప్రైస్ అంటారా, దాదాపుగా 2.5 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు ఉండే అవకాశం ఉంది. ఇక ఫైనల్ చూస్తే హానర్ మ్యాజిక్ V5 ఇప్పుడు దాకా వచ్చిన మొబైల్ ఫోన్స్ ఫోల్డింగ్ మొబైల్స్తో కంపేర్ చేస్తే థిన్నెస్ట్ మొబైల్ ఫోన్ని మేము తీసుకొస్తున్నామని వీళ్ళు టీచ్ చేస్తున్నారు. చైనాలో ఈ మొబైల్ని త్వరలో అయితే లాంచ్ చేయబోతున్నారు. ఓకే, మన ఇండియాలోకి ఎప్పుడు తీసుకొస్తారు? ఎందుకు హానర్ మన ఇండియాలో ఇంకా కంటిన్యూ అయిద్దంటారా, లేకపోతే మూసిపోద్దంటారా? సో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే వీళ్ళు యాక్చువల్గా ఈ మంత్ ఒక 5 డివైసెస్ని తీసుకొస్తాం అన్నారు. అంటే 5 ప్రోడక్ట్స్ని హానర్ నుంచి తెస్తాం అన్నారు. దానికి సంబంధించి మంత్ కూడా ఎండింగ్ వచ్చేయబోతుంది. ఇప్పటి వరకు ఎటువంటి హింట్ కానీ లీక్స్ కానీ ఏమీ లేవు. మరి హానర్ కొనసాగుద్దా మన ఇండియాలో, వెళ్ళిపోద్దా అనేది అయితే తెలియట్లేదు. నేనైతే ఇంకా జెండా ఎత్తేసింది అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారని కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.